మనకు డిగ్రీ చదువుతున్నాం కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బయటికి వెళ్ళి మనల్ని మనం మార్కెట్ చేసుకునే శక్తి ఉండట్లేదు. అంటే నేను అన్ని నియోజకవర్గాల్లో నాకు పూర్తిగా చూడలేదు నేను, బట్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది గ్రాడ్యుయేట్స్తో మాట్లాడినప్పుడు వారికి ఆ శక్తి లేదు. బయటికి వెళ్ళి వాళ్ళు మార్కెట్ చేసుకొని బయట మార్కెట్లో కంపీట్ చేసుకుని ఉద్యోగం శక్తి వాళ్ళకి లేదు. అంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా మనం కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. బయట ఈరోజు నాకు కేవలం బుక్ నాలెడ్జి మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి బయట ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ రంగాన్ని కొద్దిగా ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వారికి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కూడా దాని గురించి ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్తాము. హెల్త్ గురించి మాట్లాడారు, హెల్త్ గురించి ప్రెజెంటేషన్ చాలా చేశారు ఇక్కడ. ఇంకొకటి నాకు విషయం అనిపించింది ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఒకటి మనం ఉదయగిరిలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. 90,000 కుటుంబాల్లో ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి. వారికి మంత్లీ హెల్త్ కేర్ కాస్ట్ కానీ మనం తగ్గించగలిగితే చాలా కుటుంబాలను మనం సేవ్ చేయొచ్చు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఒక హెల్త్ కేర్ కార్డ్ ఒకటి ఇచ్చి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రాపర్గా కనీసం బీపీ టెస్ట్ చేసుకున్నారా, వైద్యులు ఎలా ఉన్నాయి, కొన్ని బేసిక్ టెస్టింగ్ అది పెద్ద ఖర్చు అవుతుంది. అవి కానీ చేసుకుంటే చాలా డబ్బుల నుంచి వాళ్ళు బయటేసిన వాళ్ళు సడన్ గా ఒక పేద కుటుంబంలో ఏదన్నా పెద్ద జబ్బు ఇచ్చినప్పుడు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఆ రకంగా లేదంటే 5 లక్షలు ఏదైనా కూడా ఎఫెక్ట్ చేయలేని పరిస్థితులకు వెళ్ళి ఆరోగ్యం సరిగ్గా పనిచేసిన సందర్భం లేదు. లాస్ట్ గత 5 సంవత్సరాల్లో కూడా నేను చూసిన కేసులు. అలాగే కూడా హెల్త్ కేర్ కాస్ట్ మనం తగ్గించిన ఒకటి మీరు హెల్త్ పరంగా ఒకటి దాన్ని చూడాల్సిన అవసరం. హెల్త్ కేర్ కాస్ట్ ఒక హెల్త్ కార్డు ఒకటి పెట్టి మేము దాదాపు నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 29,000 మంది పేషెంట్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రకం పెట్టి ఆ రోజున నాకు అర్థమైంది అంటే కంప్లీట్ గా టెస్టింగ్ మెకానిజం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పి. అలాగే జాబ్స్ గురించి ఆలోచన చేస్తే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. కలెక్టర్ గారు, ఇంటి గారు 90,000 కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం అవసరం ఉంది. ప్రతి ఇంట్లో కూడా మినిమం ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు, లేదంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అంటే ఆ ఏరియాలో కొన్ని ఇండస్ట్రీస్ సహకారం కావాలి. నాకు కూడా మీ నుంచి కూడా సహాయం కావాలి. ఇక్కడ చాలా మంది బ్రెయిన్ పవర్ ఉంది, చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే కూడా డిఆర్డీఏలో పనిచేస్తున్న రిటైర్డ్ వారు సునీల్ గారు వారు కూడా ఉన్నారు. కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలా మంది. వాళ్ళు కూడా నాకు సహాయం చేయండి, ఉదయగిరి సలహాలు ఇవ్వండి, మేము ఎలా ముందుకెళ్ళాలి, మీ పేరు కూడా వాడుకొని ఇండస్ట్రీస్ తో పనిచేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా మీరు మీ సహాయం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నేను కృషి చేస్తా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గంలో. ఆ రకంగా కొన్ని జాబ్స్ కేవలం నాకు ఒక చిన్న ఫార్మా ఇండస్ట్రీ ఒకటి, ఆ వుడ్ కట్లరీ ఒకటి, అదొకటి చెప్పుకుంటా రెండు తప్పితే ఇంకా వేరే జాబ్స్ ఉండే పరిస్థితి లేదు. నేను డెవలప్డ్ కంట్రీ అమెరికాలో చూసింది ఇక్కడ కంపేర్ చేసి చూసుకుంటే స్మాల్ బిజినెస్లు అమెరికాలో స్మాల్ బిజినెస్లు విపరీతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్లకి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం నాకు తెలిసి ఏ కంట్రీలో ఎవరైనా ఆ రకంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్ గా ఏదైనా దెబ్బతిన్నా కూడా వాళ్ళ మళ్ళీ ఆరోగ్యం వాళ్ళ పైకి తీసుకొచ్చి స్మాల్ బిజినెస్ దెబ్బతినకుండా ఆ రూట్ లెవెల్లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఫౌండేషన్ వేసేయాలి. ముందుగా స్మాల్ బిజినెస్ మనం ఎంకరేజ్ చేయాలి. స్మాల్ బిజినెస్ పెరిగిన రోజున మనం 2047 విజన్ కానీ ఏదైనా మనం సాధించగలం. ఆ స్మాల్ బిజినెస్ లో కనుక లేకపోతే కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొని పెట్టిన వల్ల కూడా మనం ముందు పోవాలనేది నా అభిప్రాయం. అలాగే ఇంకా కూడా మనకు ఎన్నో సమస్యలు ఉదయగిరి నియోజకవర్గంలో అవ్వచ్చు, ఢిల్లీలో అవ్వచ్చు, దక్షిణారాయణ చెప్పినట్టు వారన్నీ చెప్పే సమస్యలను కూడా ఒక్కొక్కటి చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్ గా మనం ముందుకు పోతాం. ఆయన ఏ విధంగా అయితే అనుకుంటున్నారో 2047లో ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు ఇంతకుముందు కూడా చెప్పాను. ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి 2022 మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చి ఈ వర్క్ షాప్ లో అటెండ్ చేయడానికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి కానీ స్వర్ణాంధ్ర 2047 చాలా మంచి పేరు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఆలోచనలు వచ్చేది. హైదరాబాద్ ఈరోజు ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈరోజు హైదరాబాద్ అమెరికా పోయి మనం ఏం చూడబడినా ఇంత ముందు రోజుల్లో నేనే చిన్నప్పుడు పోయి అమెరికా పోయినప్పుడు డౌన్ టౌన్ అంటారు. డౌన్ టౌన్ అంటే సిటీలో అక్కడ పోయి పైన చూసేది ఇంత పెద్ద బిల్డింగ్ ఏం లేదు. ఈ రోజు
మన హైదరాబాద్ లో చూడొచ్చు ఆ వాతావరణం. బెటర్ దెన్ అమెరికా. సురేష్ ఏమనుకోవద్దు, సురేష్ బెటర్ దెన్ అమెరికా. ఈరోజు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఆఫీస్ బిల్డింగ్స్ అవి కానీ చూశారంటే ఇది మన ముఖ్యమంత్రి గారు విజన్. సేమ్ విజన్ తో 2047 100 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మన దేశం కానీ మన రాష్ట్రం మన దేశంలో కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ కింద సేమ్ ప్రోగ్రామ్, ఇదే రకం ప్రోగ్రామ్ ఇది మనం స్టేట్ లో మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేశారు. అది ఢిల్లీ సెంటర్ లో సేమ్ ప్రోగ్రామ్ కంట్రీలో స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే చాలా మంది వ్యూస్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ గా ఏం చేయాలా మనము అన్నట్టు కూడా చెప్పారు. ఈ న్యూస్ అన్ని కూడా మనము చేయగలిగితే 2047 అంటే నియర్లీ 20 years, 23 years తర్వాత నేను ఉన్నాను అనుకోండి. బట్ ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడికో వెళ్ళిపోద్దు. బట్ విజన్ షుడ్ బి దేర్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి అది ఉంటేనే అప్పటికి మనము 2047కి సక్సెస్ఫుల్ గా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మనం చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ మన ముఖ్యమంత్రులు గ్రీన్ హైడ్రోజన్ అనేది పవర్ కి, మెయిన్ ఫర్ పవర్. ఈరోజు కాస్ట్ ఆఫ్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక టెక్నాలజీతో కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కాకినాడ ఫస్ట్ ప్రాజెక్టు. ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఆఫ్ మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పవర్ కన్జంప్షన్ పెరుగుతా ఉంది కాబట్టి పవర్ కాస్ట్ ఎక్కడ తగ్గియాలా, ఇటువంటివన్నీ దీస్ పార్ట్ ఆఫ్ మిషనరీ. ఈ మిషనరీలో ఎక్కడెక్కడ మనం తగ్గించగలుగుతాం కాస్ట్, అవన్నీ ఆలోచనతోనే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇండస్ట్రీ నుంచి. మీరు ముందుకు రండి, మేము ఇన్సెంటివ్స్ స్టేట్ నుంచి ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వగలుగుతామో మేము ఇస్తాం, మీరు వచ్చి పెట్టండి. ఇవన్నీ ఇన్వెస్టర్స్ కానీ మనకి ఖచ్చితంగా కూడా వస్తున్నారు ముందుకు. ఇప్పుడు చాలా ఇన్వెస్టర్స్ నాకు తెలిసి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ లో. మెయిన్ ఏంటంటే ఈయన విజనరీ. ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ కాడ BPCL దాదాపు 50-60 వేల కోట్లతో BPCL ముందుకు వచ్చింది. ఏంటంటే వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్స్ ఇస్తాడు, మనము ఆంధ్రప్రదేశ్ లో చేయగలిగితే ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ ఉంది, ఇబ్బంది పడము అని. దీనివల్ల మనకి యువతకి ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎంప్లాయ్మెంట్ అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇటువంటి ఇండస్ట్రీస్ కానీ మనం తెచ్చుకోగలిగితే మన జిల్లానే కాదు, నేను జిల్లా గురించే చెప్తున్నాను, బట్ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ చేయగలిగితే యువతకి మనము కానీ ఉపాధి కలవగలిగితే 100% అదే ఒక విజనరీగా స్టేట్ ముందుకు పోదు. రెవెన్యూ జనరేషన్ పెరగాల. రెవెన్యూ జనరేషన్ పెరిగితేనే ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండు ఉండాలంటే రెవెన్యూ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ రావాలా, యువతకి మనం ఉద్యోగాలు వస్తే కూడా మనం చూపించాలా. ఇటువంటి మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్వర్ణాంధ్ర ఈరోజు పెట్టిన మీటింగ్ ఇంకా కూడా నన్ను అడిగితే ఎందుకనో మన జిల్లాలో ముందు ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి. అటెండ్ అయితే వాళ్ళ న్యూస్ బోర్డు తీసుకొని ముందుకు పోయేదానికి మంచిది. కలెక్టర్ గా ఉన్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను తెలిస్తే ఆయన క్యాప్టెన్, ఈ జిల్లా క్యాప్టెన్ ఆయన. సో అక్కడ ఇప్పుడు వీళ్ళ ముందు మనం రిప్రజెంటేషన్ ఇస్తే దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి ముందుకి. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. ఇది నా వ్యూ. ఎందుకంటే మీ వ్యూసే
మన గవర్నమెంట్ ఈ రోజు ముందుకు పోయేదానికి ప్రజల ప్రభుత్వం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ఎక్కడైనా వినండి అదే మాట వాడతారు, ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఇటువంటి అవకాశంలో మీరు రిప్రజెంట్ చేస్తే అది ప్రజల ప్రభుత్వం, అది తీసుకుంటారు. తీసుకొని మేము కానీ సార్ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకుపోయేదానికి బాగుంటుంది. సో మీరు ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా మంది చేసుకొని వెళ్ళిపోయారు. నేనే గుడ్, అందరం కలిసాము, వెరీ గుడ్ ప్రోగ్రామ్. నేను ఒకటే రిక్వెస్ట్, నెక్స్ట్ ఇటువంటి విజనరీ మీటింగ్ పెట్టినప్పుడు హాల్ కంప్లీట్ ఫుల్ అయ్యేటట్టుగా సార్ మీ అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి మీరు ఏదైనా ఇన్సెంటివ్స్ అయినా పెట్టండి. సో దట్ అట్లీస్ట్ హాల్ ఇస్ ఫుల్. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి సక్సెస్ఫుల్ గా ముందుకు పోవచ్చు. యాక్చువల్లీ లాట్ ఆఫ్ మీనింగ్ దీంట్లో. ఈ ప్రోగ్రామ్ లో నిజంగా కూడా ఇప్పుడు నాబోటోడు నేను వచ్చానంటే మెయిన్లీ ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తారు, వాళ్ళ వ్యూస్ వినేదానికి నేను నా ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది కూడా. మీరు ఇచ్చారు, మీ ఇన్పుట్ మీరు అందరు ఇచ్చారు, అది కూడా ఇట్స్ గుడ్ దట్ యూ అట్లీస్ట్ నో సంథింగ్ విచ్ యూ డోంట్ నో. అట్లీస్ట్ యూఆర్ లెర్నింగ్ బై కమింగ్ హియర్. పబ్లిక్ అట్టే ప్రజలు కూడా వస్తుంటే ఇంకా బాగుండేది. ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఐ హోప్ నెక్స్ట్ మీటింగ్ దిస్ హాల్ ఇస్ ఫుల్ విల్ బి వెరీ గుడ్ ఆల్సో. థ్యాంక్ యూ. సాధించి 2047 నాటికి మనం ఎంచుకున్న లక్ష్యాలను ఈ వర్క్ షాప్ నందు చర్చించి ప్రణాళికలను తయారు చేయటకు దోహదపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.